పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము మే నెల 2వ రోజు. జన్మ పాపము లేక ఉద్భవించిన దేవమాత మహిమ. మొదటిది, కన్యమరియమ్మ గారు పుట్టినప్పుడు ఆమెకు ఇవ్వబడిన దేవవర ప్రసాదములు. రెండవది, కన్యమరియమ్మ తనకు దేవుడు అనుగ్రహించిన వరములను అర్థము చేసుకొని జీవించుట. మూడవది, దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకొనుట. మొదటిది, సర్వేశ్వరుడు మరియమ్మ గారికి దయచేసిన వరములన్నిటికంటే ఆమెను జన్మపాప రహితోద్భవిగా జన్మింపజేయుట మిక్కిలి గొప్ప వరము. పుట్టిన ప్రతి మానవుడు జన్మపాప కలంకముతో పుట్టుచున్నాడు. కానీ సర్వేశ్వరుడు మరియమ్మ గారికి మాత్రము ఆ జన్మపాప కలంకము సోకనివ్వలేదు. అందువలన ఆమెను నిష్కలంక మాత అని పిలుచుచున్నాము. మరియమ్మ గారు క్రీస్తు ప్రభువుకు కాబోవు తల్లిగా సర్వేశ్వరుడు అతి ప్రియమున ఆమెను స్త్రీల నుండి ఎన్నుకొనెను. ఆమె పిశాచి తలను తన పాదములతో త్రొక్కబోవున్నది. అంతేకాదు, దేవునికి తల్లిగా బోవు ఆమె పిశాచికి లోబడుట హాస్యాస్పదమగును. దేవునికి తల్లి పిశాచికి లోనై దేవునికి కోపమును గురి అయినట్టుగా సమంజసము కాదు. అందుచేత సర్వేశ్వరుడు మరియమ్మ గారిని జననము నుండి మరణము వరకు పాపము నుండి కాపాడి ప్రత్యేకించెను. జన్మ పాపము కూడా ఆమెకు లేకుండా చేసెను. నిష్కలంకమై సకల దేవవర ప్రసాదములతో నిండినదై దేవుని నివాస యోగ్యమగు పరిశుద్ధ ఆలయమై మరియమ్మ మహిమతో విలసిల్లినది. ఈ సత్యమునే తిరుసభ విశ్వాసించి బోధించుచున్నది. రెండవది, కన్యమరియమ్మ సర్వేశ్వరుని తల్లి. పరలోకవాసులకు దేవదూతలకును ఇహలోకవాసులమగు మనకును రాణి. అందువలన ఆమె ఇహపరలోకమునందు మహిమ గలది. అయినను తాను రాణిగా తల్లిగా పొందు మహిమ కంటే జన్మ పాపము లేకుండా జన్మించుటచే కలిగిన మహిమయే ఆమెకు ప్రీతికరము. ఎందుకన జన్మ పాప రహితోద్భవిగా దేవుడు ఆమెను ఎన్నుకొనెను. జన్మ పాపమైన ఇతర కర్మ పాపములైన తనలో ఉన్నట్లయితే ఆమె దేవునికి తల్లి కాజాలదు. తనలోని నిర్మలత్వమే తనను దేవునికి తల్లిగా చేసుకొనుటను మరియమ్మ గారికి ఆత్మానందం ఇచ్చును. కానీ దేవుడు తల్లి అయిన తనలో ఏ పాపమునను అది ఆమెకు దుఃఖమే పుట్టించును గాని సంతోషం ఇవ్వజాలదు. అది ఆమెకు నిర్భయోగ్యమే గాని భాగ్యము కాజాలదు. సర్వేశ్వరుడు తనను జన్మపాపరహితముగా జన్మించజేసిననుట మహాభాగ్యమని మరియమ్మ గారు అర్థము చేసుకొని జీవించిరి. ప్రియమాత చూపిన చక్కని దివ్యమైన మార్గం ఇది. దేవుడు మనకిచ్చిన అనేక వరములను మరచి కాలరాచి పాపము చేసి పాప మనసుతోనే దేవుని చెంత చిలమగీరుచున్నాము. ఇది మన నిర్భాగ్యమని తలంచవలెను. పాపము జీవితము నెరగి పశ్చాత్తాప మనస్కులమై దేవుని మన్నింపు కోరి ఆయన వరములను తిరుగు పొందునట్లు మనము ప్రార్థింపవలెను. మరియమాత మనకు తప్పక అందుకు సహాయపడుటకు సంసిద్ధురాలై ఉండును. పాప కలంకము గలవారి కొరకు నిష్కలంక మాత తప్పగా సర్వేశ్వరుని ప్రార్థించును. రెండవది, కన్యమరియమ్మ జన్మ పాపము లేకుండా జన్మించినందువలన పుట్టకతోనే ఆమె దేవ ఇష్ట ప్రసాద స్థితిలో నుండినది. తరువాత కూడా మరియమ్మ గారికి ఎట్టి కర్మ పాపము సోకకుండునట్లు దేవుడు ఆమెను కాపాడెను. అయినను మరియమ్మ గారు అందరి వలనే తన ఆత్మశుద్ధి కొరకును ఆత్మరక్షణ కొరకును జాగ్రత్త వహించినదై పుణ్య జీవితము జీవింప ప్రయాసింపబడినది. తన పంచేంద్రియములను పాపము నుండి దూరముగా నుంచుకొని భయభక్తులతో జీవించెను. తన శరీరమును తాను నిగ్రహించుకొని సోమరితనమునకు లోనుగాక ఉపవాస ప్రార్థన తాపోక్రియలందు దినములను గడుపుచుండెను. సామాన్య మానవులమైన మనము జన్మ పాపము మలిన్యములో పుట్టియు కర్మ పాపములు అనేకములు చేసియు ఆత్మశుద్ధి లేక జీవించుచు ఎన్నో దినములు పిశాచికి ప్రియులమై దేవునికి దూరమై మనసును చంపుకొని మనుగడ సాగిస్తున్నాము. ఇట్టి దుర్భర నిర్బల పరిస్థితులలో
మనము దేవమాత శరణు వేడి పాపమును జయించుటకు తగిన ఆత్మ శరీర బలమును ప్రసాదింపమని వేడుకొనవలెను. అద్భుతము. పూర్వము నుండి దేవమాత అనేక ప్రదేశములందు అనేక పర్యాయములు తన భక్తులకు దర్శనమిచ్చినట్లు మనము వినుచున్నాము. అట్టి దర్శనములో లూర్దు నగరములో దేవమాత దర్శనమిచ్చుట ప్రపంచ ఖ్యాతి బడినది. తాను జన్మపాప రహితోద్భవినని దేవమాత స్వయముగా తన దర్శనమునందు తెలిపినది. జన్మపాప రహితోద్భవి అను పదమునకు బదులు అమలోద్భవి అను పదము కూడా వాడుకలోనున్నది. ఫ్రాన్సు దేశపు దక్షిణ ప్రాంతమున లూర్దు అనునొక చిన్న గ్రామము గలదు. ఆ గ్రామము చుట్టూ ఎటు చూచినా కొండలే. అది 1858వ సంవత్సరం. ఒకనాడు కొందరు బాలికలు కట్టెలకై సమీపపు కొండకు పోయిరి. ఆ బాలికలలో నొక బాలిక పేరు బెర్నేదత్తమ్మ. బెర్నేదత్తు తల్లిదండ్రులు కడు పెద్దవారు. ఈ బాలిక తక్కిన బాలికకు కొంచెము దూరమై ఒంటరిగా కట్టలేరుకుచుండెను. అట్లుండి ప్రక్కనున్న ఒక రాతి గుహలో మికిలి అందమైన ఓ స్త్రీ తన్ను చూచి నవ్వుచూ నిల్చుండ చూచెను. ఆ స్త్రీ ధరించి ఉన్న తెల్లని వస్త్రములు చంద్రుని వెన్నెల కన్నా ఎక్కువగా ప్రకాశించుచుండెను. నడుమునకు నీలిం రంగు గుడ్డను కట్టుకొని ఉండెను. ఆమె చేతుల్లో నొక్క జపమాలయు 2 పాదములపై 2 గులాబీ పువ్వులను కనిపించుచుండెను. దర్శన భాగ్యము బెర్నేదత్తకు మాత్రమే దక్కినది. బెర్నేదత్తు ఆశ్చర్యముతో ఆ స్త్రీని చూచి ఆమె ఎవరో ఊహించుకోలేక భయసాంభ్రమములతో నేరుగా ఇంటికి పరిగెత్తుకొని పోయెను. దయ్యమేదో తన వెంబడబడుతుందని భావించి బెర్నేదత్తు మరుసటి రోజు కట్టెలకు పోవునప్పుడు గురువు మంత్రించిన తీర్థ జపములను వెంట తీసుకొని పోయెను. మరలా అదే గుహయందు అదే స్త్రీ బెర్నేదత్తుకు దర్శనమిచ్చినది. వెంటనే బెర్నేదత్తు తీర్థ జపములు తీసుకొని ఆ స్త్రీపై చల్లి దయ్యమైనచో పారిపోవును గదా అని చూచుచుండెను. కానీ కనిపించిన ఆ స్త్రీ మాయము కాలేదు. ఇంకనూ ఎక్కువ ప్రేమతో నవ్వుచూ బెర్నేదత్తును చూచి, బాలా, నీవు ఇంకా 2 వారముల వరకు ప్రతిదినము ఇచటికి రమ్ము అని చెప్పి అదృశ్యమయ్యెను. బెర్నేదత్తు గంతులు వేయుచు ఇంటికి వెళ్ళి జరిగినదంతయు గ్రామస్తులకు తెలిపినది. మరుసటి దినము నుండి ప్రజలనేకులు ఈ వింతను చూడబోయిరి. 2 వారములు గడిచినవి. కానీ బెర్నేదత్తుకు తప్ప మరెవ్వరికిని ఆ గుహలోని స్త్రీ దర్శనం కానరాలేదు. ఆమె స్వరము కూడా వినబడలేదు. కానీ దర్శనమిచ్చిన స్త్రీ కన్య మరియమ్మ అయినని ప్రజలు దర్శనముగా అనుకొనిరి. ఈ దర్శనములలో ఆ స్త్రీ బెర్నేదత్తమ్మతో చాలా విషయములను చెప్పినది. బాలా, నీవు పాపముల కొరకు ప్రార్థింపవలెను, తప్పు క్రియలను చేయవలెను. ఈ గుహ పక్కనే నా పేరిట ఒక గుడి కట్టింపవలెనని మీ గురువునకు చెప్పవలెను. ప్రజలందరూ వచ్చి ఉత్సవము కొనియాడవలెను అని తెలిపినది. ఇంకొక విషయమేమనగా ఆ స్త్రీ బెర్నేదత్తమ్మకు తెలిపినట్లు ఆ బాలిక నెలకు వంగి తన వ్రేళ్లతో మట్టి తీసి గుంట చేయగా ఆ గుంట నుండి మంచినీరు ఊబికి చిత్రముగా పైకి చిమ్మెను. బెర్నేదత్తమ్మ ఆనంద పరవశురాలై ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతయు గురువునకు పూసగుచ్చినట్లు వల్లించెను. ఆ గురువు అంత తేలికగా బెర్నేదత్తును నమ్మలేదు. దర్శనమిచ్చినది మరియమాతయే ఉండునని గ్రామస్తులు భావించిరి. కానీ ఆ స్త్రీ తన పేరైన చెప్పినందున గురువు నమ్మలేదు. ఒకనాడు బెర్నేదత్తు ధైర్యము చేసి, అమ్మా, నీ దర్శన భాగ్యము నాకు మహాదానమందును నిచ్చుచున్నది. అయినా నీ పేరైన తెలియనందున చాలా బాధగానున్నది. మీ పేరేమి అని అడిగెను. అందుకు ఆ స్త్రీ, బాలా, నేను జన్మ పాపము లేక పుట్టిన దానను, జన్మ పాప రహితోద్భవిని.
నేను అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఈ సంగతి గ్రామమంతయు తెలిపెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి మరియమ్మ గారికి స్తుతులను చెల్లించిరి. బెర్నదత్తు త్రివ్వన చెలము నుండి నీరు ప్రవహించుచుండెను. ఆ చెలములలో నీరు త్రాగిన వారి వ్యాధులు పోవుచుండెను. లూర్దు నగరపు దర్శనములను గూర్చిన సమాచారములు ఆ ప్రాంతపు మేత్రానుల వారికి తెలిసినది. అప్పుడు మేత్రానులు కొందరు గురువునకు లూర్దు నగరమునకు పంపి దర్శనమిచ్చు గూర్చిన నిజ నిజములు అద్భుతములు తెలుసుకొనిరి. కొద్ది కాలమునకు లూర్దు గుహ యొద్ద ఒక గుడి కట్టించి దేవమాత పేరట ఉత్సవములు జరిపిరి. అప్పటి నుండి లూర్దు మాత దర్శనములు ప్రపంచమంతటా తెలిసినవి. ప్రపంచపు నలుమూల నుండి నేడు ప్రజలు తండోపతండముగా లూర్దు నగర యాత్ర చేయుచున్నారు. లూర్దు గుహ నుండి వచ్చే నీటిలో మునిగిన వారికి అద్భుత రీతిన స్వస్థత కలుగుచున్నది. ప్రపంచమంతటా ఫిబ్రవరి 11వ తేదీన లూర్దు మాత పండుగను కొనియాడుచున్నారు. 1937వ సంవత్సరం 11వ భక్తినాథ పాపు గారు బెర్నదత్తమ్మకు పునిత పట్టము గట్టే. జపము. జేసునాథుని మిక్కిలి ప్రియమైన తల్లి అమలోద్భవి మాత, అది మనుష్యులు పిశాచికి దాసులై పాపము కట్టుకొనగా ఆ పిశాచి తలను నీ పాదముల కింద నలగద్రొక్కుటకు సర్వేశ్వరుని చేత ఎన్నుకోబడిన వారు మీరే. పిశాచియగు ఆ సర్పము తలను మీరు పాదములతో నలగద్రొక్కుట చూచి నా మనసు సంతోషింపబడుచున్నది. నన్ను పిశాచి ఎన్ని విధములుగా శోధించుచున్నదో చూడుడు. నన్ను నాకు కలుగు శోధనముల యందు మేము భక్తితో ప్రార్థించుచున్నచో మీరు పిశాచి తలను నలగద్రొక్కి నాకెట్టి అపాయము రాకుండా చేయుదురని నమ్మి మీ శరణు వేడుకొనుచున్నాను. ప్రేమగల తల్లి, జన్మ పాపమంటని ఓ మరియమాత, నేను లోకము పిశాచి శరీరము అను ఈ 3 జ్ఞాన శత్రువులను జయించి నా యందు గల దుర్గణములను అణచుకొనుటకు నాకు సహాయం చేయండి. ఆమెన్. దేవమాత శరణుగోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి పరలాపించుడు ఏడ్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన వినునోదరించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.